తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతుంటే గత సర్పంచ్లు మా బిల్లు చెల్లిస్తే గానీ ఎన్నికలు నిర్వహించొద్దు, గతంలో పెండింగ్ ఉన్న బిల్లులతోటి మాకు ఇబ్బందులు అవుతుంది, ఆ బిల్లు చెల్లించిన తర్వాతనే ఎన్నికలకు పోవాలని చెప్పేసి డిమాండ్ అయితే చేస్తున్నారు. సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు సూర్య యాదవ్ గౌడ్ గారు అన్నారు. వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అసలు చెప్పండి అన్న, అసలు మీ ప్రధాన సమస్య ఏంటి? మీరు ఎందుకు ఈ ఎన్నికలను కొన్ని రోజులు నిలిపివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు? మేము ప్రధానంగా సర్పంచులం గ్రామాలలో అభివృద్ధి పనులు చేసి దేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే అభివృద్ధి పనులు జరిగింది. అభివృద్ధి పనులు జరిగినాయన్న దానికి నిదర్శనం ఏంటంటే ప్రతి గ్రామంలో పోతే మేము నర్సరీలు కానీ, పల్లెపతి వనాలు కానీ, క్రీడా ప్రాంగణములు కానీ, రైతు వేదికలు కానీ, అదేవిధంగా డంపింగ్ యార్డులు కానీ, మన ఊరు మనబడి కార్యక్రమాలు కానీ, ఆ సీసీ రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ అనేకమైన మౌలిక సదుపాయాలలో అభివృద్ధి పనులు చేసి దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది. దేశంలో అవార్డులు ఇవ్వాలంటే, గ్రామ పంచాయతీలకు ఇవ్వాలంటే భారతదేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. 20 అవార్డులు కేంద్రం ప్రకటిస్తే 19 అవార్డులు వచ్చిన ఘనత మన తెలంగాణ రాష్ట్రానికి. అంత మంచిగా మేము గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసాం. మాకు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎస్ఎఫ్సి నిధులు అనేది దాదాపు ఇప్పుడు నాకు తెలిసినక్కడికి 17 నెలలే ఇదివరకు పెండింగ్. దాదాపు 17, ఈ ప్రభుత్వం వచ్చి 13 నెలలు అయింది. ఒక్క రూపాయి చెల్లి గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి. గతం మీకు పెండింగ్ బిల్లులు ఎన్ని సంవత్సరాల నుంచి కావాలి? గతం మాకు 17 అంటే మాకు గతంలో కరోనా టైంలో కూడా మాకు ఇబ్బందులు కలిగి రాష్ట్ర ప్రభుత్వంలో కొన్ని లేట్ పేమెంట్ జరగడం వల్ల మేము అట్లనే కంటిన్యూగా చేసుకుంటూ వస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చే వరకల్లా ఇస్తుంది. అంటే ఎన్నికల కోడ్ వచ్చి ఆ ఎన్నికల కోడ్ వచ్చి అప్పటికి 6 నెలలు ఆ ప్రాసెస్ జరిగింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చి 13 నెలలు అవుతుంది. ఆ 13 నెలలు ఇవి మొత్తం 2 సంవత్సరాల పైచెప్పు ఎస్ఎఫ్సి నిధులు అనేది చూడలేకపోయినాం. ఆ ఎస్ఎఫ్సి నిధుల నుంచి గ్రామ పంచాయతీలో పాలకవర్గం తీర్మానం చేసి మేము ఎంపీ బుక్ లో రికార్డ్ అయి ఉన్నాయి. ఆ రికార్డ్ అయిన దాన్ని ఈ ప్రభుత్వం రాగానే మీ బిల్లులన్నీ చెల్లిస్తామని చెప్పింది. అదే అప్పుడు గతంలో ఇదే ముఖ్యమంత్రి వర్యులు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఇందిరా పార్క్ కాడ సర్పంచ్లతో పెద్ద ధర్నా పెట్టించి మీ సర్పంచ్లకు గౌరవంగా ఉండేటట్టు మేము చూస్తాం, మీ సర్పంచ్ల పెండింగ్ బిల్లు ఇస్తామని చెప్పి అధికారంలోకి రాగానే కనీసం సర్పంచ్ల సమస్య పట్టించుకోవడం పాపాన పోయింది. మేము ఇప్పటికీ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మేము అనేక అభివృద్ధి పనులు చేసినాం. మేము మా సర్పంచులు దేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దినట్టు మా సర్పంచ్ అది. మా సర్పంచ్ గ్రామానికి పదవంపౌరుడు. మా పదవంపౌరుడు ఆత్మహత్యలు కానీ, అనేక మంది సూసైడ్ చేసుకుంటున్నది కానీ ప్రభుత్వానికి మంచిది కాదు. ఈ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వం ఏర్పడిన సంధి అనేక మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఈ ప్రభుత్వం వింటలేదని గవర్నర్ గారికి కూడా వినతిపత్రం ఇచ్చాం. అనేక సార్లు ఇచ్చిన చోటూరు ముంగట శంఖ ముందునట్టున్నది, కనీసం అది స్పందిస్తలేదు. కాబట్టి మేము అనేక ఆందోళన కార్యక్రమాలు పెట్టినాం. మేము సర్పంచ్ల మా పెండింగ్ బిల్లులు ఇవ్వాలని మేము నిరసన తెలుపుతామంటే మమ్మల్ని తీసుకుపోయి అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం. ఎన్నికల సంఘాన్ని కూడా కలవడం జరిగింది కదా, అక్కడ మీరు డిమాండ్ కూడా పెట్టినారు ఎలక్షన్స్ నిలిపివేయాలని చెప్పేసి. దాని గురించి ఎన్నికల సంఘం నుంచి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి చేస్తామని ఎన్నికల కమిషనర్ గారు చెప్తున్నారు. ఎన్నికల కమిషనర్ గారికి మేము ఒకటే ఏంటంటే, మా సర్పంచులం మానవత దృక్పథంతో మా సర్పంచులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు. వారు సర్పంచ్లు ఒకవేళ ఎన్నికలు పెడితే మా వచ్చే పాలక వర్గానికి పంచాయతీల మీద హక్కులు ఉంటాయి. కాబట్టి మా సర్పంచ్ల పెండింగ్ బిల్లు ఇచ్చినాక ప్రభుత్వం ఎన్నికలు పోవాలని వాళ్ళకి వినతి పత్రం ఇస్తే వాళ్ళు సానుకూలంగా స్పందించారు. మీ సర్పంచ్లకు న్యాయమైతే మీ న్యాయమైన డిమాండ్ ఇది పరిష్కరించే బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉందని వారు కూడా చెప్పింది. ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికల గడువు ముగిసి సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మీరు ఈ ఎన్నికలు కొన్ని రోజులు పెండింగ్ బిల్లులు వచ్చిన తర్వాత మీరు దీని ద్వారా గ్రామాల అభివృద్ధి కొట్టుపడే అవకాశం ఇంకా ఎక్కువ ఉంది కదా, మరి దాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు మేము స్పెషల్ ఆఫీసర్లను పెట్టి పంచాయతీ సెక్రటరీలకు బాధ్యతలు ఇచ్చాము. మేము ఈ గతంలోనే ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే మా సర్పంచులకు ఎక్స్టెన్షన్ వేస్తామన్నాం. మేము గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తాం. మేము అట్లనే కంటిన్యూగా అయితే మా బిల్లుల మీద కూడా భరోసా ఉంటుంది. మా ధైర్యంగా మా సర్పంచ్ తెలంగాణ రాష్ట్రంలో మేము అనేక సార్లు ప్రజాప్రతినిధులకు, అధికారులకు వినతి పత్రాలు ఇస్తున్నా కానీ స్పందించలేదు. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం రావాల్సిన నిధులు కూడా మన రాష్ట్రానికి అందకపోవడం ఇది బాధాకరం. ఎందుకంటే గ్రామ పంచాయతీ పాలకవర్గం ఉంటేనే కేంద్రం నుంచి స్థానిక సంస్థలకు ఎన్నికలు బిల్లులు రిలీజ్ చేస్తారు వాళ్ళు.
గ్రామ పంచాయతీలకు అమౌంట్ ఇస్తారు. ఇప్పటికీ ఒక్కొక్క గ్రామ పంచాయతీలో కార్మికులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. కొన్ని గ్రామ పంచాయతీలలో డాక్టర్కు డీజిల్ కొట్టించలేని పరిస్థితి ఉన్నది. కొన్ని గ్రామాలలో అపర పరిస్థితి పెరిగిపోయింది. కొన్ని గ్రామ పంచాయతీలలో కార్మికులు మొత్తుకుంటున్నారు. ఈ ప్రభుత్వం కనీసం స్పందిస్తలేదనే దాని మీద మేము అనేక సార్లు వినతి పత్రాలు ఇస్తున్నాం. పెండింగ్ బిల్లులు చెల్లించి స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించాలి. వాస్తవానికి చెప్పాలంటే భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు 6 నెలలు లోకల్ బాడీ ఎన్నికలు అయిపోయినాక పదవి కాలం సర్పంచ్ల పదవి కాలం అయిపోయినాక 6 నెలల లోపు ఎన్నికలు నిర్వహించాలి. కానీ దీంట్లో అశ్రద్ధ చేసి రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు స్థానిక సంస్థలు చిన్నచూపు చూసి ఇప్పుడు ఎన్నికలు పెట్టకపోవడం వల్ల గ్రామాలలో మొత్తం అపర పరిస్థితులు పెరిగిపోయి గ్రామాల్లో ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే విధంగా ఈ ప్రభుత్వాలు చూస్తున్నాయి. ఇప్పటికీ ఈ ప్రభుత్వానికి ఎన్నికలు నిర్వహించాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటే సర్పంచ్ల పెండింగ్ బిల్లు ఇచ్చి దీన్ని పరిష్కారం చూపెట్టాలి. కనీసం మా బిల్లుల మీద ఒక స్పష్టమైన ప్రకటన కూడా ఇంతవరకు చేస్తలేదు. కానీ గ్రామ పంచాయత్ దేశానికి పల్లెలే పట్టుకోమని చెప్పేసి మహాత్మా గాంధీ కలలు కన్నట్టు గ్రామ స్వరాజ్యం డెవలప్ కావాలంటే వీళ్ళకి రావాల్సిన నిధులను కేటాయించి గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందు పోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మన సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు సువి యాదవ్ గౌడ్ అయితే డిమాండ్ చేస్తున్నారు.